ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆలయ అభివృద్ధికి 35 కోట్ల 19 లక్షల రూపాయలు కేటాయించడాన్ని హర్షిస్తూ రామగిరి మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గురువారం రామగిరి మండలం సెంటనరీ కాలనీలో తెలంగాణ సెంటర్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటానికి బీజేపీ నాయకులు ఎంపీటీసీల ఫోరం మాజీ జిల్లా అధ్యక్షులు మొలుగురి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా పాలాభిషేకం చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతానికి చెందిన కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానానికి భక్తుల సౌకర్యార్థం అదనపు గదుల నిర్మాణం కోసం ప్రత్యేకంగా ఏపీ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం నుండి 35 కోట్ల 19 లక్షల రూపాయలు మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేయడం జరిగిందని అన్నారు. తెలంగాణ ప్రాంతంలోని అనేక దేవాలయాలు శిథిలావస్థలు ఉన్నప్పటికీ కొన్ని ఆలయాలకు మాత్రమే ధూపదీప నైవేద్యం కింద తెలంగాణ ప్రభుత్వం నిధులను ఇవ్వడం జరుగుతుందని, అనేకమైన ప్రాచుర్యం పొందినటువంటి దేవాలయాలు ఉన్నప్పటికీ గత ప్రభుత్వాన్ని పాలకుల నిర్లక్ష్యం వల్ల దేవాలయాలకు సరైన వసతులు కల్పించకపోవడం, దేవాలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయకపోవడం చాలా బాధాకరమైన విషయమని అన్నారు. ఏపీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు మన తెలంగాణ ప్రాంతానికి చెందిన కొండగట్టు అభివృద్ధికి 35 కోట్ల 19 లక్షల రూపాయలు కేటాయించడాన్ని మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం. మరి గతంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కానీ హిందూ దేవాలయాలను పట్టించుకోకపోతే మరి సనాతన దర్శకుడు ఈ ఇండియాలో సనాతన ధర్మాన్ని కాపాడుతందుకు పుట్టిన వ్యక్తి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కొండగట్టుకు వచ్చిన సందర్భంగా ఈ కొండగట్టు పరిస్థితి ఇట్లా ఉన్నది, ఈ దేవాలయానికి లక్షల భక్తులు వస్తే వారికి కనీస సౌకర్యం లేదు అని అతను ఆలోచన చేసి ఇక్కడి నుంచే ఆయన వారాహి వామనాన్ని కూడా పూజ చేసుకొని ఆంధ్రప్రదేశ్లో ఘన విజయం సాధించిన విషయం మనందరికీ తెలుసు. అలాగే ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా మన ప్రాంతాన్ని, తెలంగాణ ప్రాంతాన్ని, కొండగట్టు ఆంజనేయ స్వామిని మర్చిపోకుండా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి 35 కోట్ల 19 లక్షల రూపాయలు కేటాయించేదాన్ని ఇవాళ మేము గర్వంగా హర్షిస్తున్నాం. ఇప్పటికైనా ఉన్న ఇక్కడ రాజకీయ పార్టీలు కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలు హిందుత్వాన్ని మర్చి కేవలం సెక్యులరిజం అని హిందువులను అణగదొక్కుతున్నారు. మరి ప్రతి ఒక్క తెలంగాణ యువకుడు, తెలంగాణ ప్రాంతానికి చెందిన నాయకులు రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఎన్నుకుంటే మరి మన తెలంగాణ ప్రాంతం అంతా హిందూ దేవాలయాలుగా విభజించాలి. మరి ఏదైతే 3వ తారీఖు పవన్ కళ్యాణ్ గారు కొండగట్టుకు వస్తున్న సందర్భంగా అధిక సంఖ్యలో అందరూ హాజరు కావాలని భారతీయ జనతా పార్టీ తరఫున కోరడం జరుగుతుంది. ఇంకా ఈ కార్యక్రమంలో సీనియర్ బీజేపీ నాయకులు దొంతుల సురేష్, మండల ఉపాధ్యక్షులు ఇరుగురాల సంపత్, కొత్త కమలాకర్, గుండా శంకరయ్య, యువ నాయకులు ఎరుకల నితిన్, వెంకటేష్, బాలయ్య, రాజయ్య, లక్ష్మి, మల్లమ్మ, రాజేశ్వరి, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.